క్లాస్ తప్పించుకోవడానికి లైబ్రరీలో కూర్చోవడం ఏమిటే? ఈ సైలెన్స్ భరించలేకపోతున్నా. ఆ వాయిలెన్స్ కన్నా ఈ సైలెన్స్ బెటర్. ఎవరాది? ఫోన్ సైలెంట్ లో పెట్టమని ఎన్నిసార్లు చెప్పాలరా? అరే బావా, మన లైబ్రరీ గురువారం సాయిబాబు గుళ్ళగా అమ్మాయిలతో కలకలాడిపోతుందిరా. అరే నీకు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి అంతే కదా? అవును. సరే లైవ్ లో చూపిస్తా చూడు. స్ట్రైట్ వచ్చాయి. వినేసావేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? ఏంటమ్మా ఏమైంది? మీరున్నారన్న భయం కూడా లేకుండా ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నాడు. ఏంట్రా ఏమన్నావు? నేనేమన్నా మేడం, జస్ట్ స్ట్రైట్ రా అన్నాను అంతే. చూసారా మేడం, కత్తిలో ఉన్నావు నైట్కి రమ్మని చెప్పేసి ఇప్పుడు మాట మారుస్తున్నాడు. ఏరా నువ్వు బెంచ్ ఎక్కి నిలబడినా అమ్మాయి మోకాలంత హైట్ ఉండవు. నీకెంత ధైర్యంరా? నీలాంటి వాళ్ళే మామూలుగా వదలకూడదు. అవును మేడం, ఇలాంటి వాళ్ళ మీద నిర్భయంగా నిర్భయ కేసు పెట్టాలి. ఇలాంటి వాళ్ళని కోర్ట్ ఏరియాలో పబ్లిక్ గా ఉరి తీయాలి. అరే మామ నేను ఉరి తీస్తారంట్రా. రేయ్ నువ్వు చంపలేసుకుని సారీ చెప్పరా. సారీయా? నేను చెప్పాలి, మా నాన్నకే చెప్పను. నీవు ఇప్పుడు గనక సారీ చెప్పకపోతే ఈ కాలేజీ లైబ్రరీలో మొదలైన ఉద్యమం ఉప్పు సత్యాగ్రహమై దేశం అంతా పాకి సారీ చెప్పవలసి వస్తుంది. సారీ చెప్పాలంట్రా, ప్లీజ్ చెప్పేరా. సారీ అక్క, నన్ను క్షమించు. ఇక నీ చుట్టుపక్కల కనపడను. చెప్తాను. నీకు ఇంకే భయం లేదమ్మా.